అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బద్దిపూడి జయరాం. ఈరోజు మీకోసం నేను రాసిన నా కొత్త నెత్తురు వచన కవితా సంపుటి నుండి మహాకవి గురోన్ జాషువా గారి గురించి నేను రాసిన ఒక కవిత ఈరోజు మీకోసం నేను చదివి వినిపిస్తాను. తెలుగు సాహిత్యంలో గురోన్ జాషువా గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక స్థానం మీ అందరికి తెలిసినటువంటిదే. వడగాడ్పు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం అన్న మహాకవి. రాజు మరణించి ఒక తార నెలరాలే, కవి మరణించి ఒక తార గగనమెక్కే. ఆ రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుఖవి జీవించు ప్రజల నాల్కలయందు అన్న మహాకవి గురోన్ జాషువా. ఆయన గురించి నేను రాసినటువంటి కవితా శీర్షిక విశ్వనరుడు. వినుకొండ సీమలో ఓ ధృవతార ఉదయించింది. చరిత్ర పుటల్లో ఓ సువర్ణాధ్యాయం ఆరంభమైంది. కుల వివక్షత, వర్ణాధిపత్యం సమాజాన్ని శాసిస్తున్న రోజుల్లో ఓ నిరసన గళం కలమై ఖడ్గమై ఝుళిపించింది. మనుధర్మాన్ని పెకలించడానికి ఓ నీలికంఠం శ్రీకారం చుట్టింది. ఆ పద్య ప్రభంజనమే కవికోకిల గురోన్ జాషువా. పంచముడు నిరసన జ్వాలల్ని, ఆరని గుండె మంటల్ని, భొగభొగమండే తన అశ్రు సందేశాన్ని గబ్బిళంతో పలికించిన విశ్వనరుడు. ప్రతిఘటన పునాదుల్లో పుట్టిన చండాల సాహిత్యం, విభూతుల్ని శ్మశాన వాటికకు సాగనంపిన విశ్వకవి సామ్రాట్ గురోన్ జాషువా. పద్యపద నిఘంటువుల్లో స్వరాక్షరమై వెలిగిన దిట్ట. వడగాడ్పు జీవితమైన వెన్నెల తన కవిత్వమై ప్రజ్వరిల్లిన తెలుగు తేజం. ఎన్నేళ్లు గతించిపోయినా తొకతొక ఉడికె తన ఆక్రందనని కవిత్వంతో చీల్చి చెండాడిన మహాకవి. కావ్యాలను దివిటిలా వెలిగించి పీడిత జాతి స్వరమై, అగ్ని కణమై, ఆరని మంటై, అమర నినాదమై, రెండంచుల ఖడ్గమై రెచ్చిన కవి దిగ్గజం, నవయుగ కవి చక్రవర్తి గురోన్ జాషువా. అందరికీ సెలవు. ధన్యవాదాలు.